క్రిస్టియానో రొనాల్డో రీసెంట్ గా జరిగిన ఒక అవార్డ్ ఫంక్షన్ లో అతను తీసుకున్న అవార్డ్స్ అన్నిటిని తన ఫ్రెండ్ ఆల్బర్ట్ ఫ్రాండ్రోకి డొనేట్ చేస్తున్నా అని చెప్పారు. అక్కడున్న ఎవరికి ఆల్బర్ట్ అంటే ఎవరో తెలియదు. అప్పుడే అతను చెప్పారు, చిన్నప్పుడు రొనాల్డో అండ్ ఆల్బర్ట్ ఒక చిన్న ఫుట్బాల్ క్లబ్ లో ఉండారు. ఆ టైంలో కొంతమంది స్పాన్సర్స్ వచ్చి మ్యాచ్ పెట్టి ఆ మ్యాచ్ లో ఎవరు ఎక్కువగా గోల్స్ కొడతారో వాళ్ళని లిప్సన్ అకాడమీలో తీసుకుంటానన్నారు. ఆ మ్యాచ్ లో 3 గోల్స్ కొట్టి రొనాల్డో యొక్క టీం విన్ అవుతుంది. అందులో ఫస్ట్ గోల్ రొనాల్డో కొట్టారు, రెండో గోల్ తన ఫ్రెండ్ ఆల్బర్ట్ కొట్టారు, మూడో గోల్ కొట్టేటప్పుడు ఆ బాల్ ఆల్బర్ట్ దగ్గరే ఉండింది. కానీ అతను తలుచుకుంటే ఆ గోల్ ని ఈజీగా కొట్టుండొచ్చు. కానీ ఆ బాల్ ని రొనాల్డో దగ్గర పాస్ చేశారు. రొనాల్డో ఆ గోల్ ని కొట్టేశారు. అలా చేయడం వల్ల అతని ఫుట్బాల్ లైఫ్ అంతటితో ఆగిపోతుందని అతనికి బాగా తెలుసు. కానీ రొనాల్డోకి ఈ ఆపర్చునిటీని వదిలేశారు. ఆ మ్యాచ్ అవ్వగానే లిప్సన్ కంపెనీ రొనాల్డోని సెలెక్ట్ చేసేశారు. ఎందుకు ఇలా చేశావని రొనాల్డో అడిగినప్పుడు ఆల్బర్ట్ ఏమన్నారంటే, నువ్వు నాకన్నా అతిపెద్ద టాలెంట్ అయిన ప్లేయర్ అని నాకు తెలుసు. నువ్వు వెళ్తే ఖచ్చితంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ ప్లేయర్ గా వస్తావని అన్నారు. అతని ఫ్రెండ్ ఆ గోల్ మాత్రం వదలకపోతే రొనాల్డో ఇంత పెద్ద ప్లేయర్ గా సక్సెస్ అవ్వకపోదును.